అయినా కూడా మన బిడ్డలు 10th క్లాస్ చదువుతూ ఉంటే మనం ఏమనుకుంటాం, చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి చదివించుకొని వాడు మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలా, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలా అని నేను కోరుకుంటాం. అలాంటిది ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రధానంగా మన నెల్లూరు స్టూడెంట్ అండి, సాయి కుందన అనే స్టూడెంట్. ఆ అమ్మాయికి పేపర్ కూడా నేను తెప్పించినాను. ప్రతి పేపర్లో కూడా 94, 93 మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఒక్క హిందీలో 34 మార్కులు వచ్చినాయి. 34 వచ్చి అన్నిట్లో 90 వచ్చి 34 మార్కులు వచ్చి ఫెయిల్ చేసేసినారు. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది? కోవూరు అమ్మాయిది. మరి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అమ్మాయికి ఎన్ని వచ్చినాయో తెలుసా? 93 మార్కులు వచ్చినాయి. ఎక్కడ అన్యాయం జరిగింది? అన్నిటికీ మార్కులు వేసినారు. టోటల్స్ వేసేటప్పుడు ఒక 4-5 పేజీల్లో ఉండే టోటల్స్ వేసేసి వాటిల్ని 34 మార్కులు వేసి ఆ బిడ్డను 550 మార్కులకు పైగా వచ్చినటువంటి బిడ్డని ఫెయిల్ చేస్తే ఆ తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డ కానీ రీవాల్యుయేషన్ మార్క్స్ వచ్చిన ఆ ఒక్క నెల రోజుల పాటు ఎంత వేదన చెందుంటారో మీకు అర్థమవుతుందా? అలానే ఇంకొక అమ్మాయి బుర్రా సుశీంద్ర రెడ్డి, వీళ్ళు మ్యాథమెటిక్స్లో 32 మార్కులు వేసినారు. అన్నిటికీ మంచి మార్కులు వచ్చినాయి, 85-90 మార్కులు వచ్చినాయి. 32 మార్కులు వేసి ఫెయిల్ చేసినారు. మరలా పాపం వాళ్ళు 1000 రూపాయలు కట్టుకొని రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే 70 మార్కులు వేసినారు. అయినా కూడా సాటిస్ఫై కాకుండా ఆ పేపర్ తెప్పించుకుంటే వాళ్ళు వేసిన మార్కులు కూడితేనే 78 మార్కులు ఉన్నాయి. మీరు మొదటిసారి వేసిందే 78 వేసేసారు, కానీ కౌంటింగ్ చేసేటప్పుడు 32 వేశారు. మరలా రీవాల్యుయేషన్కి పెట్టి రీకౌంటింగ్ పెడితే 70 వేశారు. మళ్ళా లెటర్ పేపర్ తెప్పించుకొని చూస్తే 78 మార్కులు ఉన్నాయి. మూడోసారి 75 మార్కులు వేసినారు. ఎక్కడ సాధ్యమవుతాయి? ఈ విధంగా ప్రతి బిడ్డ కూడా చేసుకోవాలంటే ఇంకొకటి, గంగిరెడ్డి మోక్షిత, కడప ప్రొద్దుటూరుకు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లో 90 మార్కులు. ఒక్క సోషల్ స్టడీస్లో 21 మార్కులు వేసి ఫెయిల్ చేస్తే ఆ బిడ్డ మళ్ళా ఈ రీవాల్యుయేషన్కి పెట్టుకుంటే 84 మార్కులు వచ్చినాయి. ఏం చేసినారు? మొదట్లో ఉండే 4 పేపర్ల మార్కులు టోటల్ వేసేసి 21 మార్కులు వేసి ఫెయిల్ చేసి పారేసినారు. అన్ని కౌంటింగ్ వాళ్ళు వేసిన మార్కులను అన్ని కూడుకుంటే కూడా మళ్ళీ కొత్తగా కొట్టేసినట్టు కూడా ఏమంటలా ఆ కూడికల్లో కూడా 84 మార్కులు వచ్చి ఆ బిడ్డ ఈరోజు 540 మార్కులు తెచ్చుకునింది. ఈ అమ్మాయిని ఫెయిల్ చేసినారు. ప్రతిదీ కూడా ఇంకొక స్టూడెంట్ వైష్ణవి అనే స్టూడెంట్ 73 మార్కులు వేసినారు. పాపం ఆ అమ్మాయికి 90 మార్కులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి పేపర్ తెప్పిస్తే మనం జనరల్గా మామూలుగా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని చూస్తే కూడా 84 మార్కులు, మినిమం 84 మార్కులు వస్తున్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటి స్టూడెంట్స్ పేపర్లు మార్కులు తెప్పిస్తే ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించి అరణ్య రోదనగా ఉంది రోజు పిల్లకాయలది. 90 మార్కులు, 80 మార్కులు వచ్చిన పిల్లకాయలకి 30 మార్కులు, 20 మార్కులు, 4 పేపర్లు రుద్దడం, 5 పేపర్లు రుద్దడం, మిగతా పేజీలు రుద్దకుండా పోవడం, ఫెయిల్ చేసేయడం. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలా మనం? ఇటు టీచర్ల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, వ్యవస్థ విషయంలో కానీ ఎక్కడా కూడా ఇట్లాంటివి చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? బిడ్డలు చక్కగా ఉండాలని మంచి